హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు, వైఖరులు, ఆలోచనలు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, అలవాట్లు, ప్రజ్ఞ గురించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడే ఆలోచన ఏది? ఆన్సర్ ఊహా ఆలోచన. ఆలోచనకు పునాది ఏది? ఆన్సర్ భాష. వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న విషయం ఆధారంగా సమస్యకు ఒక సరైన పరిష్కారాన్ని సూచించే సాంప్రదాయబద్ధమైన ఆలోచన ప్రక్రియని ఏమని అంటారు? ఆన్సర్ సమైక్య ఆలోచన. క్రింది వాటిలో ఏది వ్యక్తిగత పరీక్ష? ఆన్సర్ వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఎవరి ప్రకారం సృజనాత్మకత 5 మూలకాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ పోర్టర్. థార్న్డైక్ రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అని అంటారని అన్నవారెవరు? ఆన్సర్ క్లార్క్ ఎల్ హల్. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపనిలోని ఉపపరీక్షలలో లేనిది ఏది? ఆన్సర్ సమంజసాలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్ బెన్నెట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మెకానిజం, షీషోర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంగీతం, టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉపాధ్యాయ వృత్తి, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎలాంటి అభిరుచి లేని వ్యక్తులను పరీక్షించడానికి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఎన్ని రకాల సహజ సామర్థ్య పరీక్షలుంటాయి? ఆన్సర్ 8. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రజ్ఞామాపనిని ఎవరు రూపొందించారు? ఆన్సర్ శ్రీవాస్తవ కిరణ్ సక్సేనా. ఆలోచన పరులు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆన్సర్ 7 రకాలు. రవి అనే విద్యార్థి పాఠశాల సమయం తర్వాత ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానే ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది ఏ రకమైన స్థితి? ఆన్సర్ ఒక వైపుకు లేదా ఒక దిశకు లేదా గమ్యానికి నడిపించే స్థితి.
భవిష్యత్తుకి సంబంధించి వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితి ఏది? ఆన్సర్ సహజ సామర్థ్యం. అండర్సన్ గుడ్లాండ్స్ ప్రతిపాదించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ నాన్ గ్రేడెడ్ పాఠశాల. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనిలోని విషయాలను మరియు సూచించే ఆంగ్ల అక్షరాలను జతపరచుము. ఆన్సర్స్ ఇష్టం ఎల్, చెప్పలేము ఐ, అయిష్టం డి. స్ట్రాంగ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఏ విశ్వవిద్యాలయంకు చెందినవాడు? ఆన్సర్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం. సంగీతం నేర్చుకున్న ఏఆర్ రెహమాన్ అంతర్జాతీయ ఖ్యాతి పొందితే తన సహచరులకు అంత గుర్తింపు రాకపోవడానికి కారణం వారిలో ఏది లేకపోవడం? ఆన్సర్ సహజ సామర్థ్యం. భాటియా ప్రజ్ఞామాపనిని భాటియా గారు ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1945లో. దైనందిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యంను ఏమంటారు? ఆన్సర్ ప్రజ్ఞ. వీరు సమస్యలకు సులభమైన సాధన మార్గాలను సూచించే సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఆన్సర్ దృష్టులు. తెలిసిన ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందించడం డాష్. ఆన్సర్ నమ్యత. ఈ క్రింది వాటిని గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనాతో జతపరచుము. ఆన్సర్స్ విషయాలు 5, ఉత్పన్నాలు 6, ప్రచాలకాలు 7. భాటియా ప్రజ్ఞామాపనిలో లేని ఉపపరీక్ష ఏది? ఆన్సర్ తక్షణ విస్మృతి పరీక్ష. క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ బుద్ధిహీనులు 25 నుండి 70. ఉన్నతమైన ఆలోచన నైపుణ్యం అని ఏ రకమైన ఆలోచనను అంటారు? ఆన్సర్ హేతుబద్ధ ఆలోచన. వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో, అభిరుచులలో, ఆసక్తులలో గల వైవిధ్యాలను ఏమంటారు? ఆన్సర్ అంతర వ్యక్తిగత భేదాలు. వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు ఎన్ని సంవత్సరాల వాస్తవిక వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది? ఆన్సర్ 18. అలెగ్జాండర్ పాన్యలాంగ్ పరీక్షలో మొదటి 4 నమూనాలకు ప్రతిదానికి ఎన్ని నిమిషాల కాలపరిమితి ఉంటుంది?
ఆన్సర్ 2 నిమిషాలు. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన విషయాలను జతపరచుము. ఆన్సర్స్ 30 నుండి 49 శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత, 70 నుండి 89 నిదాన అభ్యాసకులు, 110 నుండి 119 అధిక ప్రజ్ఞావంతులు, 140 పైన ప్రతిభావంతులు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.